వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. ప్రపంచానికి వెలుగును పంచిన యేసుక్రీస్తు జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు. సందర్భంగా క్రైస్తవ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చూపిన మార్గంలో అందరూ నడవాలని ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో మరియు చిన్నచింతకుంట మండల కేంద్రం ఉంద్యాల గ్రామంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సోదరుల కోరిక మేరకు చర్చ్ కాంపౌండ్ మరియు భోజనశాలకు షెడ్డు కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. నిధుల మంజూరు చేసినందుకు క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం కాపరి జోసఫ్, చైర్మన్ తిమ్మన్న, కార్యదర్శి సురేష్, మాజీ ఎంపీటీసీ నెఫ్సన్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, క్రైస్తవ సోదరీమణులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. నీ సాక్ష్యం బాగలేకపోతే నీ వలన ప్రభువు మహిమ లేదు. నీ వలన ప్రభువు మహిమ లేదు. నీవు దేవుని సాక్షిగా జీవించాలనుకున్నావు. బుద్ధిమంతులైతే ఎందరో అనేక తిప్పులో ఆ తిప్పే బాధ్యత దేవునికి ఇచ్చిన ఈ మధ్య గ్రంథాన్ని మన ఎమ్మెల్యే గారు యావత్ ప్రపంచం జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగ. ఆ పండుగ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరొకసారి ఇక్కడ కూర్చున్న మా అక్క చెల్లెలు అందరికీ తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రభు యొక్క ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఆ ప్రభు యొక్క ఆశీస్సులతో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మంచి పాలన అందిస్తామని చెప్పేసి కూడా మీకు మాటిస్తా ఉన్నాం. ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే చాలా నెరవేర్చాం, ఇంకా నెరవేర్చాల్సినవి ఉన్నాయి. ఆ హామీలు కూడా నెరవేరుస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించిన మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పవిత్రమైన దేవాలయంలో ఉండి నేను మీకు మాటిస్తా ఉన్నా. తొందరలోనే మీ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, అదేవిధంగా మీకు ఇంకా దేనికైనా సరే ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నా. తొందరలోనే ఆ ప్రొసీడింగ్స్ టాపిక్ మీకు అందజేస్తాను కూడా థ్యాంక్ యూ సో మచ్. సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా యావత్ ప్రపంచం ఈరోజు ఎంతో ఘనంగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంది. ఈ క్రిస్మస్ పండుగలో మా కుటుంబ సభ్యులు ఉంద్యాల గ్రామం అంటే నా సొంత గ్రామం కాక ఈరోజు వారి మధ్యలో ఈరోజు క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నా, భగవంతుని మీ ఆశీస్సులతో ఈరోజు ఆ ప్రభు యొక్క కృపా కటాక్షంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడ్డది. ఆ ప్రభు యొక్క కృప వల్ల ఈరోజు మేము ప్రజాపాలన ముందుకు సాగుతూ ఉన్నాం. చాలా మంచి పాలన అందిస్తూ ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా
ప్రజలు ఆశించిన విధంగా పాలన కొనసాగిస్తామని చెప్పేసి ఆ విధంగా జీవించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా అన్ని హామీలు కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇచ్చిన హామీలు రుణమాఫీ చేసినాం, ఇందిరమ్మ ఇంటి పోతా ఉన్నాం, డబుల్ బెడ్రూమ్ అదేవిధంగా 400 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పాలిస్తూ ఉన్నాం, ఆరోగ్యశ్రీ ప్రయాణ సౌకర్యం ఇవన్నీ ఇచ్చిన చెప్పిన గ్యారెంటీలు గ్యారెంటీలు కూడా ఘనంగా అమలవుతూ ఉన్నాయి. రేపు తొందరలోనే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇల్లు నిరుపేద కుటుంబాలు ముఖ్యంగా ఇండియాల క్రమంలో చాలా మంది ఇల్లు నిరుపేద కుటుంబాలు ఉన్నారు. తప్పకుండా గత 10 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో అంటే ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం, ఇంకా డబుల్ బెడ్రూమ్ కూడా లేకుండా వాళ్ళ ప్రజలను మోసం చేసింది. కాబట్టి ఇంకోటి ఇస్తా ఉన్నాయి. ఇండియాల గ్రామానికి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ళయ్యబోతామని